నమస్తే. నేను రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ అచీవ్మెంట్ కోచ్. ఈరోజు సబ్జెక్ట్ వచ్చి ముంబై హైవే అండి, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్కి గోల్డెన్ హైవే లాంటిది, ఎవర్ గ్రీన్ హైవే అంటారు, స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. ఈ ముంబై హైవే యొక్క స్కోప్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కొంత పెరిగింది ఈ మధ్య కాలంలో అని చెప్పొచ్చు. సో ఏంటి స్కోప్ ఆఫ్ ఇన్వెస్టింగ్ పెరిగింది, రియల్ ఎస్టేట్ అంతా డౌన్ ట్రెండ్లో ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు అందరూ సంగారెడ్డి వరకు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంగారెడ్డి నెక్స్ట్ వచ్చే పెద్దాపూర్, ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బికాజ్ అక్కడ వరకు సిటీ డెవలప్ అయిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పెద్దాపూర్ దగ్గర వస్తుంది. ఇవి రీజన్స్. అలాగే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అండ్ సంగారెడ్డి వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 2-tier సిటీ ఇన్ ఎంటైర్ తెలంగాణ. ఇవన్నీ రీజన్స్. మార్కెట్ చాలా భూమి ఉన్నప్పుడు సదాశివపేట ప్రాంతంలో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేశారు. బట్ నెక్స్ట్ మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవటం, ఇప్పుడు డౌన్ ట్రెండ్లోకి రావటం వల్ల లాస్ట్ 2 years నుంచి పీపుల్ ఆర్ హెజిటేటింగ్ అనమాట టు మూవ్ టువర్డ్స్ సదాశివపేట. సంగారెడ్డి తర్వాత బిగ్ టౌన్ ముంబై హైవేలో ఏది అంటే సదాశివపేట. కమర్షియల్ టౌన్ ప్లస్ ప్లాన్డ్ టౌన్, హౌసింగ్ రెసిడెన్షియల్ పర్పస్ చాలా మంచి టౌన్. అది అన్ని ఫెసిలిటీస్కి నియర్ బై ఉంటుంది. అలాగే సంగారెడ్డికి ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాంటి అడ్వాంటేజెసే సదాశివపేటకు కూడా ఉంటుంది. ఓఆర్ఆర్కి ఈజీ యాక్సెస్, అలాగే వెస్ట్ హైదరాబాద్ ఐటీ కారిడార్కి, ఫార్మా షాడో ఏరియాస్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో అటువైపు మూవ్ అవ్వటానికి కొంత ఇష్టపడట్లేదు. బట్ ఇప్పుడు సదాశివపేట వరకు కూడా మూవ్ అయ్యి సదాశివపేట క్రాస్ చేసి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి రీజన్స్, సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి అంటే, ఫస్ట్ వచ్చి రీజనల్ రింగ్ రోడ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుందంటే, సంగారెడ్డి టౌన్ తర్వాత పెద్దాపూర్ అనే ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఈ సదాశివపేట రీజనల్ రింగ్ రోడ్డుకి బయట పక్క వచ్చే ఫస్ట్ టౌనే సదాశివపేట. సో రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే సదాశివపేటకి యాడెడ్ వాల్యూ. అలాగే ముంబై హైవే ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ 6 lane వర్క్ జరుగుతూ ఉంది. చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉంది. ఇదొక యాడెడ్ వాల్యూ. అలాగే మదీనాగూడ నుంచి బిహెచ్ఈఎల్ జంక్షన్ని క్రాస్ చేసుకుంటూ ముంబై హైవేలో ల్యాండ్ అవుతున్న ఎలివేటెడ్ కారిడార్ అనుకోండి, ఫ్లైఓవర్ అనుకోండి, దీనివల్ల ట్రావెల్ టైం తగ్గుతూ ఉంది. హైవే ఎక్స్పాన్షన్ వల్ల కావచ్చు, ఈ ఎలివేటెడ్ కారిడార్ వల్ల కావచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, మెట్రో ఫేజ్ 2లో పటాన్ చెరువు వరకు మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. పటాన్ చెరువు ఇప్పుడు చెప్పాలంటే పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది. నెక్స్ట్ సంగారెడ్డి వరకు కూడా మనం సిటీలోనే ఉన్నామనే విధంగా ఆ ప్రాంతం అంతా డెవలప్ అయింది. అలాగే ఈ ముంబై హైవేని టచ్ చేస్తూ పాస్ అవుతున్న నాందేడ్ హైవే 1 year అవుతుంది. ఇవన్నీ సదాశివపేటకి లేకపోతే సంగారెడ్డికి ఆ ప్రాంతాల్లో ఆ స్ట్రెచ్లో ఇన్వెస్ట్ చేయడానికి సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్. రీసెంట్గా వచ్చిన న్యూ అనౌన్స్మెంట్, జహీరాబాద్ని ఇండస్ట్రియల్ సిటీ చేస్తూ, స్మార్ట్ సిటీ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. నిమ్స్ ప్రాజెక్ట్ ఇంతకాలం స్తబ్దుగా ఉండిపోయింది. బట్ అగైన్ నిమ్స్ యాక్టివ్ అవటం. నిమ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇండియా మొత్తంలో 12 states ఇది వస్తూ ఉంది. మన తెలంగాణలో జహీరాబాద్లో వస్తుంది. దానికి నిమ్స్ ప్రాంతాన్ని జహీరాబాద్తో కనెక్ట్ చేస్తూ ఈ మధ్య ఒక 150 feet బ్యూటిఫుల్ రోడ్ కూడా డెవలప్ చేయటం జరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిసి సంగారెడ్డి తర్వాత అంటే సదాశివపేట కావచ్చు, లేకపోతే ఓక్సన్ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఈవెన్ జహీరాబాద్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అంటే కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయడానికి ఒక అవకాశం కల్పించినాయి ఈ యాడెడ్ వాల్యూస్ అన్నీ కూడా అని చెప్పొచ్చు. బికాజ్ ట్రావెల్ టైం తగ్గుతూ ఉంది. ఇనిషియల్గా వీటన్నిటి వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ టైం తగ్గిపోతుంది, హైవే ఎక్స్పాండ్ అవుతుంది, మెట్రో వస్తుంది, ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇవన్నీ ట్రావెల్ టైంని తగ్గిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఫార్మా హబ్కి అలాగే ఐటీ షాడో ఏరియాకి ఈజీ కనెక్టివిటీ ఇస్తూ ఉన్నాయి. ప్లస్
అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి ఆఫ్టర్ సంగారెడ్డి. సో డెఫినెట్గా లాకింగ్ పీరియడ్ ఒక 3-4 ఇయర్స్ పెట్టుకోగలిగితే ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సంగారెడ్డి అండ్ సదాశివపేటలో ఈ 2 టౌన్స్లో కూడా మేము వెంచర్స్ చేస్తూ ఉన్నాం. సంగారెడ్డిలో చాలా ప్రైమ్ లొకేషన్లో రీజనల్ రింగ్ రోడ్డుకి వెరీ నియర్, సంగారెడ్డి టౌన్కి వెరీ నియర్లో మా 2 వెంచర్స్ నడుస్తూ ఉన్నాయి. అలాగే సదాశివపేట్ మున్సిపల్ లిమిట్స్లోనే మేము ఒక లేఅవుట్ చేస్తూ ఉన్నాం. డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ 17 acres ఆఫ్ లేఅవుట్, అది ఇంకా కొంత ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. సదాశివపేట్ టౌన్ నుంచి 1.5 kilometers వస్తుంది వితిన్ మున్సిపల్ లిమిట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే ముంబై హైవేలో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అంటే సంగారెడ్డిలోనే ఇన్వెస్ట్ చేస్తారా, సదాశివపేటలో ఇన్వెస్ట్ చేస్తారా, ఇంకా వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా, లేదు ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలి, గైడెన్స్ ఏదన్నా కావాలన్నా కూడా టోటల్గా ముంబై హైవే రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. ఈ కాల్స్లో ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మీకున్న ప్రాపర్టీస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఇంకా వేరే ఇంటెన్షన్స్ ఏవో మైండ్లో పెట్టుకొని ఏదో ప్రాపర్టీ కొనడానికి మా ప్రాజెక్ట్ గురించి కాల్ చేస్తున్నట్లు చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఎస్ ఆ ఇన్ఫర్మేషన్ అడగండి, వీఆర్ రెడీ టు హెల్ప్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీకేం కావాలనేది ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితే నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మా వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తేనే నేను చెప్తానని కాదు. మీరు పటాన్చెరులో ఇన్వెస్ట్ చేసుకోండి, ఇస్నాపూర్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ గైడెన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దట్స్ మై ప్రామిస్. సో మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు అనేది క్లియర్గా నాకు మీ నీడ్ ఏంటనేది రివీల్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ ఏంటో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ సర్వీసెస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.